ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ ఎన్ని కోట్ల నిధులు పెట్టారు? మేము దాదాపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇంకా సాయం చేశారు. చేసి అదే నిధులు వచ్చేదానికి కృషి చేశారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా దాదాపు 10-12 కోట్లు తెప్పించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పంచాయతీకి అవసరమనే డిఎంఎఫ్ నిధులు 5 కోట్లు దాదాపు ఇచ్చారు. ఇంకా పోతే కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చెల్లం పనులు కూడా చాలా ఎక్కువ పెట్టాము. దాదాపు 20 కోట్ల పైనే ఈ మధ్య కాలంలో మీకు కానీ ఈ మధ్యకాలంలో మీ కొత్తపల్లి సర్పంచ్ అంతానగర్లో సీసీ రోడ్డు భూమి చూడాలి కానీ ఆ భూమి మీరు ఎందుకోలేదు సైతం దూరింది కదా మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు? ఆయన ఎమ్మెల్యే హోదాలో ఆయన వెళ్తున్నాడు. అయినా కూడా నేను కొంచెం ఓర్చుకొని ఏదైనా కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేను కొద్దిగా వెనుకడుగు వేస్తున్నాను. అది కూడా సర్పంచ్ లేని ఎవరే కానీ పంచాయతీలో ఓపెన్ చేయకూడదు. సర్పంచ్ అనుమతి ఉండాలి, సర్పంచ్ ఉండాలి. ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే రాష్ట్రపతి రాష్ట్రంలో కూడా సర్పంచ్ను వాళ్ళు గౌరవిస్తారు. ఆ గౌరవం ఆయన చేయాలని చెప్పి నేను సర్పంచ్గా, జిల్లా సర్పంచ్ అధ్యక్షుడిగా కూడా ఎమ్మెల్యే గారు చెప్తాను. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో మాకు అర్థం. 2 సార్లు అధిష్టానం పెద్దలు గుర్తుపెట్టి మాట్లాడారు. మళ్ళీ అయినా కూడా ఎందుకు దూరంగా ఉంటాను మీరు? 2 సార్లు కూడా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే నడుచుకుంటూ వస్తున్నాను. అంతేగాని ఇక్కడ నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా. కొత్తపల్లి పంచాయతీలో ఆయన ఎమ్మెల్యేగా ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వార్డు నెంబర్ ఎలక్షన్స్ వస్తే నన్ను అడగలేదని చెప్పి నేను కొన్ని కారణాల వల్ల ఆయన అడగలేకపోయినా నేను మా అబ్బాయినే పోటీకి నిలబెట్టించాను. అది కూడా మా అబ్బాయి కాకుండా వేరే వాళ్ళు అయితే కొన్ని ప్రలోభాలు చేస్తారని చెప్పి ఉద్దేశంతోనే మా కొడుకును వార్డు నెంబర్గా పోటీ పెట్టించడం జరిగింది. ఆయన కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అయినా కూడా మా అబ్బాయిని మా పంచాయతీలో నేను మంచి మెజార్టీతో గెలిపించుకోవడం కూడా జరిగింది. వార్డు మెంబర్కి కోట్ల రూపాయలు అవసరం లేదు. అది కూడా ఒకే పార్టీలో వైఎస్ఆర్సీపీలో మీరు ఉన్నారు, ఆయన ఒకే పార్టీలో వార్డు మెంబర్ కోసం మీతో వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు పెట్టారు. అది కూడా ఈ ఇష్యూ స్టేట్ లెవెల్లో ఇష్యూ అయింది. దీనిపై కూడా అధిష్టానం మీకు సీరియస్ అయిందని కూడా మళ్ళీ దీనికి ఏముంటుందంటే ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, నేను చెప్పినట్టు జరగాలనేది ఆయన నైజం. నేను కూడా గత 30 సంవత్సరాల నుండి ఆయన రాకముందు నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని. పార్టీ పుట్టినప్పటి నుంచే కాదు, జగన్ రాజకీయంలో వచ్చినప్పటి నుంచి మేము జగన్ సార్ వెంటనే నడుచుకుంటూ ఉన్నాం. అలానే పంచాయతీలో మా ఉనికిని మేము కాపాడుకోవాలి కదా. రేపు ఏదైనా ఎలక్షన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తే మేము ఏదైనా ఇక్కడ వార్డుల్లో ఏదైనా ఈ పంచాయతీలో ఓట్లు తెప్పియాలి, లేకపోతే నా ఉనికిని నేను కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతోనే నేను కూడా ఏదానికి తగ్గకుండా నా శక్తి ఏందో, నా మీద ఉన్నటువంటి ప్రజాబలం ఏందో అనేది నిరూపించారు. దానికి ఆయన ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టారు. అయినా కూడా చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మీరు విజయవాడ వైసీపీ టికెట్ కూడా నా గురించి కూడా ఆలోచించి ఆలోచించాలని ఎక్కువ మీరు పొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నారా? ఎవరో పెద్దలు కలిసిన మాట నిజమే, కానీ ఆ విషయంకు నేను అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. అయినా కూడా వాళ్ళ ప్రజాబలం, పొద్దుటూరులో ప్రజాబలము, ప్రజల అభిమానము, ఎవరైతే గెలుస్తారనే ఉద్దేశంతో ఉండే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరు ఎట్లాంటి వాళ్ళంటే ఆయనకు ప్రతి ఒక్క అనుమానము పొద్దుటూరు గురించి తెలుసు. ఒకవేళ ఆయన ఆశీస్సులతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, మా అన్న రామచంద్రారెడ్డి గారి
దీవెనలతో నాకు 40,000-50,000 ఓట్లు వన్ సైడ్ పడేది ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో ఏ గ్రామంకి వెళ్ళినా కూడా నాకు నా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం ఆదరాభిమానాలు కూడా ఎక్కువ ప్రజల్లో, అటు తెలుగుదేశంలో అయితేనేమి, బీజేపీలో అయితేనేమి, జనసేన పార్టీలో ఉన్నటువంటి వారైతేనేమి అందరూ కలిసికట్టుగా కొన్ని ఊళ్ళు నాకు ఓటు వేసేదానికి సిద్ధంగా ఉండాలని నేను అనుకోవడమే కాదు, ప్రొద్దుటూరులో ప్రజలు కూడా చాలా విశ్వాసంగా ఉన్నారు. ఎవరైతే బాగుంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ మధ్య విజయవాడకు వెళ్ళిన మాట నిజమే, కాకపోతే నేను వేరే పనుల మీద వెళ్ళాను, పనులు మాట్లాడేసి వచ్చాను. అంతే కాదు బలమైన నాయకులు కానీ ఇప్పటికే ఆయన కన్ఫర్మ్ చేసి వారి అంచనాలు చెప్తున్నారు. ఆయన కాదని మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నారు. ఇప్పుడు బలమైన క్యాండిడేట్ అంటే గెలుస్తారా లేదా అనేది ఆలోచన చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా కానీ అక్కడ ప్రజల్లో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు బాగుంటే ఉంటే కనుక ఆయన ఖచ్చితంగా చిన్న నాయకుడైనా ప్రజల్లో మంచి బలం ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా ఇస్తారని ఉంది. ఆయన ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి. ఒకవేళ ఏది ఏమైనా కూడా మేమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట కానీ, మా ఆత్మీయులు అభిమానులు ఎంపీ అవినాష్ రెడ్డి అన్న గారు కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇంకా ఖచ్చితంగా ఈ దుర్దుల్లో మేము అందరి ప్రజల దీవెనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ మాకు సీట్ వస్తే ఆయన ఇస్తే 25,000-30,000 ఓట్ల మెజారిటీతో ఆయనకు కానుకగా ఇస్తామని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఈ మధ్య కాలంలో వీరందరికీ ఒక గ్రూప్ గా తయారయ్యారు. ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా తయారయ్యారు. మేము ఎమ్మెల్యే గారికి ఏమీ లేదు, ఆయనే కొద్దిగా ఏదో మా మీద అపోహలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు మేమైతే వైఎస్ఆర్ పార్టీకి ఎవరైనా కానీ, ఇర్ఫాన్ కానీ, రమేష్ యాదవ్ కానీ వైఎస్ఆర్ పార్టీకి జవదానికి పోయేవాళ్ళు కాదు అని నేను తెలుస్తున్నాను. తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైనటువంటి ప్రేమ అభిమానం అందరూ. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు మా మీద ఏదో అపోహాలు చేసుకుని ఆయన ఏదో అనుకుంటున్నారు అంతే తప్ప మేమేమి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఎప్పుడు విధేయులమే కానీ వ్యతిరేకులు. ఆయన బట్టి ఉండాలి. మేము జగన్ సార్ చెప్పిన ఆదేశానుసారం ఖచ్చితంగా చేస్తాం. ఆయన మాకు అవసరం లేదనుకుంటే మేమేం చేస్తాం, నెక్స్ట్ ఊరు ఏదన్నా చెప్పండి సార్ అని చెప్పి అవినాష్ రెడ్డి నన్ను అడుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి సమయం వస్తే కనుక ముఖ్యమంత్రి అయినా అడుగుతాం. మేమైతే మాలో కల్మషం లేకుండా జగన్మోహన్ రెడ్డి సార్ గారికి వైఎస్ఆర్ పార్టీకి మేము సేవకులంగానే చేస్తాం.